పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తన గ్రంథం 84వ కీర్తన 8వ వచనం. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యాకోబు దేవా చెవియొక్కు. 4వ వచనం చెప్తాను. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ చదివిన లేఖన భాగంలో మనం ధ్యానం చేసినప్పుడు నీ మందిరమందు నివసించు వారందరూ ఎవరు ధన్యులు అంట? దేవుని మందిరములో నివసించేవారు ధన్యులు. దేవుని మందిరములో అంటే దేవుడు నివసించేది, ఆయన నివాసం ఉండేది. మన నివాసం ఏదంటే మన ఇల్లు చెబుతాం. మన నివాసం అంటే మన ఇల్లు ఎక్కడైతే అడ్రస్ అక్కడ చెబుతాం. మరి దేవుని నివాసం ఎక్కడంటే దేవుడు నివసించేది మందిరంలోని. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ నివసించేవారు ధన్యులంట? మన ఇంటిలో నివసిస్తే ధన్యులా, మందిరంలో నివసిస్తే ధన్యులా అంటే దేవునితో నివసించాలి. ఎవరితో నివసించాలి? దేవునితో నివసించాలి. కానీ ఆయనతో నివసిస్తే ఒక ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి, ఒక సెకండ్ అలా సెల్ఫీ తీసుకుంటే ఎంతో సంతోషపడిపోతారు. ఒక ముఖ్యమంత్రితో అలా సెల్ఫీ తీసుకుంటే సంతోషపడిపోతారు. అది ఎంతవరకు సంతోషమో ఒకసారి ఆలోచించాలి. దానివల్ల ఏమన్నా ఆనందం ఉందా అంటే ఉపయోగం ఉండదు. కానీ ఏదో జస్ట్ ఆయనతో అలా ఉండటము, ఆ సెల్ఫీ తీసుకోవటం, అది ఎంతోమంది చూపించి ఎంతో ఆనందపడుతుంటారు. కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. గమనించాలి, మనం నివసించేది జస్ట్ ఒక సెకండ్. వాళ్ళతో నివసిస్తే మనకేం లాభం? దేవునితో నివసించాలి. ఎవరితో నివసించాలి? వాక్యం సెలవిస్తుంది, దేవా నీ మందిరములో నివసించేవారు. భక్తులైన దావీదండి, ఆయన రాజు. ఆయన ఎవరండి? రాజు. కానీ ఆయన అంటాడు, దేవా నీ మందిరములో నివసించడం అది నాకెంతో సంతోషం అన్నాడు. ఒక్క దినము నీ మందిరం నివసిస్తే అంటే ప్రభుతో ఉండాలంట. ఈ రోజంతా ఇంట్లో ఉండాం, ఈ రోజంతా స్నేహితులతో ఉందాం, ఈ రోజంతా బంధువులతో ఉందాం, ఈ రోజంతా పక్కన వారితో ఉందాం. మంచిదే, ఉండాలి, తప్పదు. కానీ దేవునితో ఈరోజు నీ దేవునితో నివసించావా? దేవునితో సహవాసం చేసావా? అందరితో సహవాసం చేస్తున్నాం కానీ ఎవరితో సహవాసం లేదు? దేవునితో. అందుకని నీ మందిరములో నివసించువారు అంటే గొప్పవారు. ధన్యులు అంటే గొప్పవారు అండి. అందుకని ఆయనతో నివసించే అవకాశం మనం ఆలోచిస్తే ఏంటంట? ఆయన మందిరం నివసిస్తే 52వ కీర్తనలో నేనైతే ఎన్నో వచ్చిన నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. దేవుడి స్తోత్రాలు. అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆ మాట అక్కడ రాయబడి ఉంది? అర్థం చేసుకోవాలి. నేనైతే దేవుని మందిరములో ఎలాగంట? పచ్చగా. వాస్తవంగా ఈరోజు పచ్చగా ఉండటం అంటే తెలుసా? అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు అంటే ఫలమిచ్చేవాడు, ఫలం పొందుకునేవాళ్ళు పచ్చగా ఉంటారు. ఫలము లేని వారు పచ్చగా ఉండరు. నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలివ అంటే పచ్చని సారము కలిగి. ఒక మాట మీరు అర్థం చేసుకోవాలి, దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో వారు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటారు. దేవుని స్తోత్రాలు. కొంతమంది అంటారు, ఏంటో అట్లాగైపోయావేంటి అంటారు.
ఏంటి నీ ముఖం అలా ఉంది, అలా అయిపోయావేంటి, అలా ఎండిపోయావేంటి అంటే మనిషి యొక్క పరిస్థితులు మారిపోతాయి. రకరకాల సమస్యలు, రకరకాల పరిస్థితులు, మనిషి అలా అయిపోయానంటే ఎండిపోయాం. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా, దేవునితో సహవాసం లేకపోతే వారు పల్లింపు ఉండదుగా, పచ్చగా ఉండకపోగా ఎండిపోతారు. అలాంటి వ్యక్తి జీవితంలో అభివృద్ధి చూడలేము, అలాంటి వ్యక్తి జీవితంలో ఆశీర్వాదాలు చూడలేము. ఏంటయ్యా అలా ఎండిపోవడానికి గల కారణం ఆ వ్యక్తికి మందిరానికి సంబంధం లేదు. చాలా మంది అనుకుంటారు లోకంలో గడిపితే ఏదో వస్తుంది అనుకుంటారు. లోకంలో కాదండి. మనము పచ్చగా, మనం క్షేమంగా, మనము సంతోషంగా ఉండాలంటే మందిరానికి మనకి కనెక్షన్ ఉండాలి. దేవుని స్తోత్రం. మందిరానికి మనకి కనెక్షన్ ఉండాలి. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి అంటున్నాడు. మీరు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా పొందుకుంటాడు. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. మందిరానికి దూరం అయిపోయి మీరేం చేయలేరు. ఈ రాత్రి దేవుడ మన జీవితాలు కనుక ఆలోచిస్తే ఆయన అంటాడు, నేనైతే అన్నాడు. ఎవరైతే? నేనైతే నా దేవుని మందిరములో ఏ పరిస్థితులు అన్నాడు. ఎప్పుడన్నా మనకు ఒక వచనం చదువుతున్నప్పుడు అక్కడున్న సందర్భం ఏంటి అంటే పైకన్నా చదవాలి, కిందకన్నా చదవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏ సందర్భంలో మాట్లాడుతుందంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు దోయోగు. ఎవరంట? వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఆ వ్యక్తి కపటమైన మాటలు మాట్లాడతారు. ఏ మాటలో? నీ గురించి కపటమైన మాటలు మాట్లాడినా, నీ గురించి రకరకాలుగా దూషిస్తూ, ద్వేషిస్తూ, ఈర్ష్యగా ఉండి, నీ పక్కనే ఉండి నీకు గోతులు తెస్తా, నీ పక్కనే ఉండి నీకు నష్టం కలిగించే మాటలు మాట్లాడుతూ ఎంతోమంది అలాంటి వారి మధ్యలో నువ్వు ఉన్నప్పటికీ కూడా ఈ అధ్యాయము 52వ అధ్యాయము కనుక మనం చదివితే ఏ సందర్భంలో రాశాడో తెలుసా? అక్కడ పైన చదవండి. 52 అధ్యాయం దగ్గర ఎదోమీయుడైన దోయోగు సౌలు వద్దకు వచ్చి దావీదు అహిమెలెకు ఇంటి వద్దకు వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు, ఇక్కడ అహిమెలెకు దగ్గరకు వచ్చి తలదాచుకున్నాడు అని ఈ దోయోగు అనేవాడు సౌలు దగ్గరికి వచ్చి చెబుతున్నాడు. దావీదు క్షణం ఎక్కడ ఉంటున్నాడా, దావీదు కథలకేంట, దావీదు పరిస్థితి ఏంటని పసిగట్టి దావీదుకి శత్రువైన సౌలు దగ్గరికి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. కొంతమంది నీ గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తూ ఉంటారు. నువ్వేం చేస్తున్నావో ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉంటారు. నువ్వేం చేయబోతున్నావో ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉంటారు. నీ పక్కనే ఉంటారు. నీ గురించి చెడుగా మాట్లాడుతూ నీకు నష్టం చేయాలని, నీకు బహు నష్టం కలిగించాలని వారు చేస్తూ ఉంటారన్నమాట. అలాంటి వ్యక్తి దోయోగు. ఆ దోయోగు గురించి మాట్లాడుతున్న మొదటి వచ్చంలో సూర్యుడా చేసిన కీడును బట్టి, అంటే అతడు కీడు చేస్తూ ఉండి అతిశయపడతాడు. ఈ దోయోగు అనేవాడు కీడు చేస్తూ అతిశయపడతాడు. అతిశయం ఎప్పుడు పడాలంటే ఎవరికైనా మంచి చేసినప్పుడు నువ్వు అతిశయపడాలి. ఎదుటి వారికి కీడు చేసి, ఎదుటి వారికి నష్టం చేసి, ఎదుటి వారికి బాధ కలిగిస్తూ, కొంతమంది ఏం చేస్తారంటే ఎదుటి వారికి బాధ కలిగిస్తూ ఉంటే వీళ్ళు సంతోషపడుతుంటారు. స్తోత్రాలు. అంటే దావీదు ఉన్న పరిస్థితుల్లో ఈ దోయోగు అనే వ్యక్తి ఎంత వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, దావీదుకి ఎంత కీడు తాపెడుతున్నాడు, దావీదుకి ఎంత భయంకరమైనటువంటి ఆ మనిషిలాగా ఉన్నాడని చెప్పడానికి లేదండి. ఆ మొదటి వచనాలు కనుక మనం చదివితే ఆ మాటలన్నీ కనుక చదువుతా ఉంటే దావీదు గుండె పీల్చేస్తా ఉందన్నమాట. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఎవరిని ఆదరిస్తారు? చాలా మంది ఏంటంటే పరిస్థితులు అలా ఉన్నప్పుడు అక్కడికక్కడే వ్యక్తపడి ఏడుస్తూ ఉంటారు. అక్కడికక్కడే వ్యక్తపడి పక్కన చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటారు. ఎవరు చెప్పుకున్న ప్రయోజనం లేదండి. దేవుని స్తోత్రం. ఎవరిగా చెప్పుకున్న కీడు అనేది మనకి వ్యతిరేకంగా చేయడానికి తలపడుతున్నప్పటికీ కూడా దావీదు అలాంటి పరిస్థితుల్లో
ఏమంటే ఒక పక్క సౌలు ఆ దావీదు గురించి ఎంతగా కీడు చేస్తుంటే దానికి జత ఈ దోయోగు జత అయ్యాడు. హల్లెలూయా. వీళ్ళిద్దరూ జత అయినప్పుడు దావీదు పరిస్థితి ఏంటి? చాలా మంది అంటారు, ఏమండి వాళ్ళంతా జత అయిపోయారండి, నేను ఒక్కనే అయిపోయాను. అయినా పర్వాలేదు, స్తోత్ర. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎన్ని శత్రు పన్నాగాలు పడినప్పటికీ, మీరెంత కుట్ర పన్నాగాలు పడినప్పటికీ కూడా ఈ దోయగు అనే వ్యక్తి ఒక కపటమైన మాటలు పలికినప్పటికీ కూడా మీరు నన్ను ఏమి చేయలేదు. దేవుని స్తోత్ర. ఎందుకు తెలుసా? నేను ఎక్కడున్నాను అంటే నా దేవుని మందిరము నాకు కవచంలాగా ఉంటుంది. దేవుని స్తోత్ర. నా దేవుని మందిరం, దావీదు అంటాడు, నా దాగు చోటు నీవే. ఏది నీ దాగు చోటు? దేవుని మందిరమే. ఎన్నో పరిస్థితుల మధ్యలో, ఎన్నో కష్టాల మధ్యలో, ఎన్నో నిందల మధ్యలో అక్కడ కూర్చొని ఏడ్చే కంటే, అక్కడ కూర్చొని బాధపడే కంటే, అదిగో దోయగు లాంటి వాడు కుట్రలు చూసి ఏడ్చే కంటే, సౌలు పన్నాగాలు చూసి ఏడ్చే కంటే, దేవుని మందిరంలోకి వస్తే వాటన్నిటిలోంచి నీకు విశ్రాంతి కలిగింది. దేవుని స్తోత్రం. ఎక్కడికి పోవాలి నేను? ఎక్కడికి వెళ్తే నేను సంతోషం ఉంటాను? ఎక్కడికి వెళ్తే నేను ఆనందం ఉంటాను? ఎక్కడ కూర్చుంటే ఆనందం ఉండదు. ఎక్కడ చూసినా వినపడతా ఉండే భయంకరమైన మాట వినపడతా ఉండే. 2వ వచనం ఒకసారి చదవండి. 2వ వచనం ఏం చేయవాడంట? దోయోగండి. అసలు మాట ఏ పేరు పెట్టారు చూడండి. మోసము చేయవాడా? వాడి నాలుకంట వాడిగల మంగళ కత్తి అంట. కొంతమంది మాటలు మాట్లాడుతుంటే వాడిగల మంగళ కత్తి. అసలు నోట్లో ఎట్లా మాట్లాడుతూ నాలుగు తెలీదు, ఆ నాలుగు ఎలా తిరుగుతో తెలీదు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అసలు ఎంత మాటలు, ఎదుటి వారిని బాగా కించపరిచే మాటలు. దావీదునండి ఈ దోయోగు అనే వ్యక్తి వాడిగల మంగళ కత్తిలాగా ఉన్న నాలుక. అసలు దావీదుని ఎంత బాధ పెడుతున్నాడో, దావీదుకి ఎంత దుఃఖం మీద దుఃఖం కలిగిస్తున్నాడో. సౌలు ఒక పక్కన శ్రమ కలిగిస్తుంటే వాడికి జత దోయోగు జత అయ్యాడు. అందుకని వాడిగల మంగళ కత్తి లాంటి వాడా. ఎంతగా దోయోగు దావీదుని బాధ పెడుతున్నాడో, దావీదుని ఎంతగా దుఃఖపరుస్తున్నాడో, ఈ విషయాలన్నీ కూడా మనం ఆ వచనాలు చదువుతున్నప్పుడు, మనం కూడా అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఏం చేస్తాం? దేవుడు గుర్తు రావాలి. ఈ మంగళ కత్తి లాంటి నాలుగుతో మాట్లాడుతాడండి. దావీదు నీవు లేకుండా చేస్తాను, దావీదు ఎంతైనా చూస్తాను, ఇగో నేను రాజు అయిన సౌలు దగ్గరికి వెళ్ళి నీ గురించి అంతా చెప్పేస్తాను, భయపెట్టేస్తుంటాడు. పరిస్థితులు భయపెడతా ఉంటాయి, పరిస్థితులు మనకు కృంగదీస్తూ ఉంటాయి. పరిస్థితులు నిన్ను ఎంతగానో ఓడిపోయాను, నా వల్ల కాదు, నేను ఏమి చెయ్యలేను అని ఒక నిస్సాయుధమైన స్థితిలో తీసుకెళ్ళిపోతాయి. అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు దోయోగు. స్తోత్ర. అలాంటి మాట్లాడినప్పుడు మన గుండె బలహీనమైపోతూ ఉంటుంది. అలాంటి మాట్లాడినప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో మనకు మనమే ఎంతగా దిగజారిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కానీ అదే పరిస్థితులు దావీదు ఆ మాటలు వింటున్నాడు. వాడిగల మంగళ కత్తి లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరంటే దోయోగు. మోసకరమైన మాటలు మాట్లాడుతున్నాడు దోయోగు. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఎదుర్కొంటున్నాడండి. స్తోత్ర. మనం కూడా ఎదుర్కొంటామా? నిజంగా మనమైతే ఎదుర్కోగలుగుతామా? దావీదు జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే దావీదు ఎదుర్కోగలిగిన వాడు. దేవుని స్తోత్రం. ఎదుర్కోగలిగిన శ్రమలు ఎదుర్కోవాలి. అలాంటి దోయోగు లాంటి వారిని ఎదుర్కోవాలి. అలాంటి సౌలు లాంటి వారిని ఎదుర్కొంటేనే భక్తి అండి. అలాంటి భక్తి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకని క్రీస్తును కూర్చున్న అనుభవ జ్ఞానం ఉండాలి. ఎవరు కూర్చున్న అనుభవ జ్ఞానం? ఒక పని చేస్తున్నాం అనుకోండి, అయ్యా 2 సంవత్సరాలు పని చేస్తున్నాం అంటారు. ఒక టాపీ వేస్తుండండి, ఇల్లు కట్టాలి, నిన్నే 2 నెలలు అవుతుంది టాపీ పని నేర్చుకున్నాడు. అమ్మ 2 నెలలు 2 నెలలు అయింది టాపీ పని నేర్చుకొని, ఇల్లు కట్టమని ఇచ్చేస్తారా? 2 నెలల్లో నీకు ఏం అనుభవం ఉంటుంది? హల్లెలూయా. నీకు అనుభవం కావాలి కదా. నీకు అనుభవం లేకపోతే ఇల్లు ఎంత కడతావు? 2 నెలలు అయితే కట్టేస్తావు, కట్టలేవు కదా. అలాగే నీ జీవితంలో ఏం అనుభవం ఉంది నీకు? ఒక పని చేయాలంటే ఆ పనిలో అనుభవం ఉండాలి. అలాగే భక్తి చేస్తున్నావు, ఈ భక్తిలో క్రీస్తును కూర్చున్న అనుభవ జ్ఞానం కావాలి. స్తోత్రం. ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్తే, అయ్యా నీ దగ్గర క్రీస్తును కూర్చున్న అనుభవం ఉందంటే, దోయోగు లాంటి వాడు గట్టుగట్టి, సౌలు లాంటి వాడు గట్టుగట్టి నా మీదకి వచ్చినా సరే నా సాక్ష్యాన్ని పోగొట్టుకోవాలి. స్తోత్రం. ఈరోజు మన దగ్గర అనుభవం ఉందా? అనుభవం కావాలి.
అనుభవం లేకపోతే ఇతరులకి మనం ఎలా ఆశీర్వాదకరంగా ఉంటాం? అనుభవం లేకపోతే ఇతరులను ఎలా నడిపించగలుగుతాం? నీకే ఓర్పు లేదు, ఇతరులు ఓర్చుకోమంట, నీకే ఓర్పు లేదు కదా. దేవుని స్తోత్రా. ఇతరులు ఓర్చుకోమని చెప్పేటప్పుడు నీలో ఓర్పు ఉండాలి. నాలో ఓర్పు లేదు. ఓర్పు లేనప్పుడు ఇతరులని ఎలా ఓర్చుకోమని చెప్పగలుగుతావు? పౌలు అంటాడు, మీ సహనము సకల జనులకు తెలియబడనియ్యండి. ఏంటి అంట? సహనం ఉండాలిగా, సహనం ఉండాలిగా. సహనం లేకపోతే మనం ఎలా చేయగలుగుతాం? దోయోగు లాంటి వ్యక్తి అలా మాట్లాడుతున్నప్పుడు దావీదులో ఏముంది? సహనం ఉందండి. నీ సహనము సకల జనులకు, నీ సహనం ఎంతో తెలియాలి. అప్పుడే నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని స్తోత్రం. బైబిల్ అందులో ఒక మాట ఉంది చూడండి, రోమీయుల రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 3వ వచనం. అంతేకాదు శ్రమ. అమ్మ ఏంటంట? ఓర్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఓర్పు ఎక్కడి నుంచి వస్తుంది? శ్రమల్లో నువ్వు ఉంటేనే, శ్రమల్లో నువ్వు నిలబడితే నీలో ఓర్పు వస్తుంది. ఈరోజు శ్రమ పడేవాళ్ళు ఎవరున్నారండి? ఈరోజు శ్రమ అనేది ఎవరు పడతాకి ఇష్టపడతల్లా. నేను శ్రమ పడుతుందండి. భక్తులైన దావీదు జీవితంలో శ్రమలో నుంచి ఓర్పు వచ్చింది. ఇక్కడ పౌలు అంటాడు, అంతేకాదు శ్రమ ఓర్పు యేహూ జీవితంలో ఎంత ఓర్చుకున్నాడో. ఎందుకు తెలుసా? సౌలు అనే దావీదుని షిమి అనేవాడు చీపో దుర్మార్గుడా అని చెప్పి దావీదుని శపిస్తుంటే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడని దావీదు ఎదురు చూశాడు. హల్లెలూయా. దావీదు నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు అని అంటే ఇప్పుడు ఎక్కడున్నాను? పరీక్షలో ఉంటాను. దేవుడు కూడా మనం పరీక్షిస్తాడు. ఎప్పుడు పరీక్షిస్తాడు? నీలో ఓర్పు ఉంటేనే పరీక్షిస్తాడు. ఓర్పు లేదు పరీక్షించడం. హల్లెలూయా. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష. ఏ పరీక్ష? పిల్లలకి చెప్పి పరీక్షలు వస్తాయి, టైం టేబుల్ ఇచ్చి పరీక్ష పెడతారు. కానీ దేవుడి బిడ్డలకి టైం టేబుల్ ఉండదండి. దేవుడి స్తోత్రాలు. ఎప్పుడు పరీక్ష ఉండదో తెలియదు. అది నీకు తెలీదు. ఇంటిలో నీకు తెలియకుండా పరీక్ష పెడతాడు దేవుడు. మనం అనుకుంటాం ఇంట్లో కదా ఎవరు లేరు కదా, బయట అయితే ఎవరు అనుకుంటారేమో. కాబట్టి ఇంటిలో కదా ఎవరు లేదని చెప్పి మన నోరుని ఎత్తబడితే మాట్లాడేసేస్తాం. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు పరీక్షలో ఫెయిల్ అయిపోయా. దేవుని స్తోత్రాలు. నువ్వు పరీక్షలో ఫెయిల్ అయ్యండి. ఎందుకు ఫెయిల్ అయ్యో తెలుసా? నీకు నిరీక్షణ లేదు. ఏం లేదండి? నిరీక్షణ లేదు. నిరీక్షణ అనేది మనలో ఉన్నప్పుడు ఓర్చుకుంటాం. దాని స్తోత్రాలు. ఏదో ఒక రోజున నా ప్రభు ఈ శ్రమలో నుంచి, ఈ పరీక్షలో నుంచి నన్ను విడిపిస్తాడు. అబ్రాము 24 సంవత్సరాలు ఎదురు చూస్తానే ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? అదే నిరీక్షణకు ఆధారం లేనప్పుడే, నిరీక్షణకు అతను వృద్ధుడైపోయాడు. శారా గర్భము మృతతుల్యమైపోయింది. అతనికి శారమ్మకి పిల్లలు పుట్టడం అసాధ్యం. హల్లెలూయా. అసలు అసాధ్యం. కానీ అబ్రాము అంట నిరీక్షణకు ఆధారం లేనప్పుడే ఆధారం కలిగి ఉన్నాడు. అంటే అబ్రాములో నిరీక్షణ ఉంది. ఇప్పుడు అబ్రాములో నిరీక్షణ ఉందంటే అబ్రాములో ఎంత ఓర్పు ఉంది. అబ్రాము ఎన్ని పరీక్షల్లో చూసారండి. అటు తర్వాత ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనం. ఆదికాండము 22వ అధ్యాయము. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రామును పరిశోధించాడు. దేవుని స్తోత్రాలు. ఇక్కడ చూడండి, అబ్రాముని దేవుడు అంతా పరీక్షించాడు. దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తాడు. దేవుని స్తోత్రాలు. అబ్రామును పరీక్షించాడు అంటండి. శ్రమలో నుండి వచ్చిన తర్వాత పరీక్షించినప్పుడు అబ్రాము ఒకవేళ దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో అనుకొని ఆ రాత్రి దేవుడు మాట్లాడితే ఇస్సాకును మొరియా పర్వతం మీద బలి ఇవ్వటానికి అతడు ఏమాత్రం సందేహించడం వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రాలు. పరీక్షించాడు. అందుకని అబ్రాము జీవితంలో ఓర్పులో నుంచి వచ్చింది పరీక్ష. దేంట్లో నుంచి? ఓర్పులో నుంచి పరీక్షలో నుంచి నిరీక్షణకు వచ్చాడు.
అందుకే ఈ రోజు మన జీవితాల్లో కనుక మనం గమనిస్తే పౌలు అదే ఆ మాట గురించి అంటాడు. 5:3 వచ్చిండు రోమిలకు రాసిన పత్రికలో. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగచేయనని ఎరిగి శ్రమల యందును హల్లెలూయా శ్రమల యందు అతిశయించాలంట. దేని యందు? దోయోగు అనే వ్యక్తి దావీదుని ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు సరే ఆలోచించాలి. ఒక పక్క సౌలు, ఒక పక్క దోయోగుడు ఇప్పుడు శ్రమల్లో ఉంటాడు. ఏముంటాడు? శ్రమల్లో ఎవరు సంతోషిస్తారు? ఒకసారి ఆలోచించండి. శ్రమల్లో ఎవరు సంతోషిస్తారు? సంతోషించే సమయంలో సంతోషిస్తారు, కానీ శ్రమల్లో ఎవరు సంతోషిస్తారంటే సంతోషిస్తారు. ఎవరో తెలుసా? శ్రమలో ఓర్పు కలిగిన వారు. ఎవరండి? ఓర్పు కలిగిన వారు, పరీక్షల్లో నిలబడిన వాళ్ళు, నిరీక్షణ కలిగిన వారు. శ్రమలో నుండి నా దేవుడు నన్ను విడిపిస్తూ పోతున్నాడు. దేవుని స్తోత్రాలు. నా ప్రభువు నన్ను విడిపించబోతున్నాడు. చూశారండి? అందుకనే భక్తి జీవితంలో ఈ అనుభవాలను చూస్తేనే దోయోగు లాంటి వాడు, సౌలు లాంటి వాళ్ళు, ఇంకెలాంటి వాళ్ళైనా నీ కళ్ళ ఎదుటి నేను దూషిస్తున్నా, నీ హృదయంలో విచారం ఉండదు. స్తోత్రాలు. నువ్వు భక్తులంగా చూస్తావు, భక్తి జీవితం ఎలా ఉండాలో నేర్చుకుంటావు. అందుకనే ఇప్పుడు దావీదు అంటాడు, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని. మరి వీళ్ళందరి సంగతి ఏంటి? దోయోగు లాంటి వారి సంగతి ఏంటి? సౌలు లాంటి వారి సంగతి ఏంటి? వాళ్ళు కుట్రలు చేస్తున్నా, వాళ్ళు కుతంత్రాలు చేస్తున్నా, ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడంట? లేదుగా. దాని ఉద్దేశం ఏంటి? మీరు ఏమనుకుంటే నాకేంటి, మీరు ఎలా ప్రవర్తిస్తే నాకేంటి, మీరు ఎలా దూషించి మాట్లాడితే నాకేంటి, మీరు ఎలా కపటంగా మాట్లాడితే నాకేంటి, అసలు మీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు తెలుసా? నేను నా దేవుని మందిరంలో ఉన్నాను, నా దేవుడే నాకు సెక్యూరిటీ. స్తోత్రా. నేను నా దేవుని బట్టి నేను సంతోషిస్తున్నా, నేను నా దేవుని బట్టి ఆనందిస్తున్నా. మీ గురించి నాకు అనవసరం. శ్రమల్లో ఏం చేయాలంట? ఆనందించాలి. ఎట్లా ఆనందిస్తావు? నువ్వు దేవుని మందిరంలో ఉండవు కాబట్టి, నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు కాబట్టి నువ్వు ఎలా ఉండవు తెలుసా? పచ్చని ఒలీవ మొక్క వలె. దేవుని స్తోత్రా. పచ్చని అంటే ఎప్పుడు కూడా ఆశీర్వాదంతో ఉంటావు అన్నమాట. ఎప్పుడు కూడా సమృద్ధితో ఉంటావు, ఎప్పుడు కూడా నువ్వు ఆనందంతో ఉంటావు. అంత మాత్రం కాదు, ఒలీవ మొక్క అంటే మరణము లేనిది. దేవుని స్తోత్రా. అది శాశ్వత కాలము ఉండేది. కాబట్టి నేనైతే నా దేవుని మందిరములో. కాబట్టి ఉండవలసింది ఎక్కడ? మనకి ఆదరణ దొరికేది ఎక్కడ? మనకి సంతోషం వచ్చేది ఎక్కడ? దేవుని మందిరంలో. ఒక మాట చెప్పాలంటే, నువ్వు ఇంటికాడ ఎన్ని రకాల సమస్యలతో వస్తావో, ఇంటికాడ ఎంత గందరగోళంతో వస్తావో, దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత నీ మనసంతా కూడా ఎలా ఉండాలి? ప్రశాంతం. మందిరానికి వెళ్ళిన తర్వాత నా మనసంతా ప్రశాంతం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితంలో మందిరానికి ఎందుకు రావాలంటే, మన హృదయంలో ఎన్నో గందరగోళాలు ఉంటాయి. మన చెవులు ఎన్నో రకరకాలు విని 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 విసుగొచ్చేసేస్తూ ఉంటుంది. కాస్త మందిరానికి వెళ్తే నాకు మనశ్శాంతి వచ్చాను. దేవుని స్తోత్రం. మందిరానికి వెళ్తే నేను పచ్చగా ఉంటాను, నేను చక్కగా ఒలీవ మొక్క వలె ఉంటాను. ఈ రాత్రి మన జీవితాల్లో పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా మనము ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని మందిరములోనికి. దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు. పచ్చగా ఉంటారు, ఒలీవ మొక్క వలె ఉంటారు. వారికి ఏ కొదువు అనేది, ఏ కొరత అనేది, వారికి ఏ కీడనేది. దేవుని స్తోత్రం. అందుకే ఈ రాత్రి దేవుడు మన జీవితాల్లో ఆలోచించి అర్థం తీసుకెళ్తే, పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు కూడా మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? మందిరంలోనికి వెళ్ళిపోవాలి. సాయంత్రం అవుతుంటే నేను మందిరంలోకి వెళ్ళిపోవాలి. ఎందుకు తెలుసా? మరలా నేను ప్రశాంతంగా దేవుని కృపలోకి, దేవుని కరుణలోకి వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే అక్కడ కృప దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? ఇందాక చదివిన మాట ఒకసారి 84వ కీర్తనలో అక్కడ మాట చదవండి. 84వ కీర్తనలో, నీ మందిరం నివసించే వారందరూ ధన్యులు, వారు నిత్యము స్తుతించెదరు, వారు నిత్యము నిన్ను. అంటే కృప దొరికే స్థలం అది. ఏం దొరికే స్థలం అది? కృప. దేవుని మందిరంలో కృప దొరుకుతుంది. కాబట్టి ఆ కృపలో మనకి ఎలా ఉందంటే సంతోషం ఉంటుంది. ఒక మాట చెప్పిన ముగింపులోకి వస్తాను. 2వ దినవృత్తాంత గ్రంథం
రెండవ దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయంలో 28వ వచనం కూడా ఒకసారి చూడండి. నీ మందిరములో రెండవ దినవృత్తాంత గ్రంథము 15, 26, 27 చూడండి. 16వ అధ్యాయము 20 వచ్చిన అది మొదటి దినవృత్తాంత గ్రంథము 16, 27 వచ్చిన. మొదటి దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయం 27 వచ్చిన. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఇక్కడ చూడండి, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బలమును, నువ్వు ఎలా కృంగిపోయి బలహీనపడి నువ్వు మందిరానికి వస్తే నువ్వు బలం పొందుకుని వెళ్తావు. అందాక అక్కడ ఉంది, నీ వలన బలమునందు వారు ధన్యులు. ఎవరి వల్ల? దేవుని మందిరంలోకి వచ్చి దేవుని బలము పొందుకున్న వారు. ఇప్పుడు దేవుని బలము కావాలంటే ఎక్కడ రావాలి? దేవుని మందిరానికి రావాలి. బలం ఉంది, ఘనత ఉంది, సంతోషం ఉంది. ఏముంది? సంతోషం కావాలి. ఎక్కడుంది? కాసేపు ఫోన్ చూస్తే సంతోషం వస్తుందా? రాదు. సంతోషం వేరు, దేవునిచ్చే సంతోషం వేరు, ఏదో చూసి ఆనందించే సంతోషం వేరు. ఇప్పుడు పలావ్ వండుతున్నప్పుడు పక్కన వాళ్ళు వండుతుంటే వాసన వస్తుంది, కానీ దానివల్ల మనకు ఉపయోగం ఉంది, తింటే స్తోత్రం. అందుకని ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఘనత. నీకు ఘనత రావాలన్నా, నీకు గౌరవం రావాలన్నా నువ్వు దేవుని మందిరంలో గడపాలి. దేవుని స్తోత్రాలు. బలం ఉంది, సంతోషం ఉంది. దేవుని సన్నిధిలో ప్రభు ఇచ్చే సంతోషం. దావీదు జీవితంలో ఆయన మందిరంలో ఎంత సంతోషాన్ని పొందుతున్నాడు. కాబట్టి రాత్రి మన జీవితంలో ఆలోచించి మనం ఎక్కడికి వెళ్ళాలనుకోవాలి? మందిరంలోకి వెళ్ళాలి. మందిరంలో సంతోషం ఉంది, ఘనత ఉంది, గౌరవం ఉంది, బలం ఉంది. మనం బలపరిచేది దేవుడు. దేవుడి స్తోత్రం. మనం బలపరిచేవాడు. సౌలు లాంటి వాళ్ళు, దోయోగు లాంటి వాళ్ళు నిన్ను కృంగదీస్తున్నా, నిన్ను బలహీనపరుస్తున్నా, నిన్ను రకరకాల మాటలతో, మంగళ కత్తి లాంటి మాటలతో నిన్ను బలహీనపరుస్తున్నా, దేవుని మందిరంలోకి వస్తే ప్రభు నిన్ను బలపరుస్తాడు. దేవుని స్తోత్రం. కృంగిన వారిని బలపరిచేది దేవుని వాక్యమే కదా. బలహీనమైన వారిని బలపరిచేది దేవుని వాక్యమే కదా. ఈ రోజున అలాంటి వాక్యం ద్వారా నిన్ను బలపరచాలని, నిన్ను ధైర్యపరచాలని, నీ ముందున్న పరిస్థితులు ఎలాంటివైనా సరే వాటి ద్వారా దేవుడు నీకు ఓర్పునివ్వాలని, పరీక్షలో నిన్ను నిలబెట్టాలని, ఆ పరీక్షలో నీకు ఒక నిరీక్షణ కలిగించి ఒక విజయం నీకు ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం. అట్టి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించబడిన గాక. ఆమె దేవుడి మాటలు మనందరూ కట్టింపులం చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుని మందిరంలో నేనైతే నా దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలివ మొక్కవలే ఉన్నానంటాడు దావీదు. నిజమే, నీ దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు. ఎందుకంటే అక్కడ వారు స్తుతిస్తారు. దేవుని కృప అక్కడ ఉంది. తండ్రి దేవునితో ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం చేరొచ్చిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ కృపతోడే నడిపించి బలపరచును గాక. ఆమె యేసు రక్తమే జయం, శివు రక్తమే జయం, ప్రవేశ నామమునకే సంపూర్ణ జయం కలుగును గాక. ఆమె వందనాలు. మా యొక్క అడ్రస్ ఒలివస్వరం ప్రేయర్ మినిస్ట్రీ, నీతి సూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ఎన్మల్ కూతురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135. మరి యొక్క నంబర్ 7981699758. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.